నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గత 5 ఏళ్ల క్రితం చైనా దేశంలోని యూహాన్ సిటీలో బయల్పడిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పొట్టను పెట్టుకుంది. దాదాపు 2 సంవత్సరాల విలువైన సమయాన్ని హరించివేసింది. దీంతో ప్రపంచ దేశాల వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర విద్య, వైద్యం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలను కుదిపేసిన విషయం తెలిసింది. సరిగ్గా ఆ సమస్య నుండి తేరుకొని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ప్రపంచ దేశాలకు ఇటీవల WHO ప్రకటించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పెద్ద పిడుగుపాటుగా భావించాలా? ఒక విధంగా చూడాలంటే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోటా ఒకటే మాట, అదే మంకీ పాక్స్. అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి? ఇది దేని ద్వారా వస్తుంది? దీనిపై మాట్లాడటానికి ఇటీవల ఆఫ్రికా ఖండంలోని కెన్యాలో మంకీ పాక్స్పై జరిగిన ప్రపంచ స్థాయి వైద్యుల సదస్సులో పాల్గొని వచ్చిన ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ సార్. సార్ చెప్పండి, ముందుగా ఈ మంకీ పాక్స్ను ఎక్కడ కనుగొన్నారు? ఈ వ్యాధికి మంకీ పాక్స్ అని పేరు ఎందుకు పెట్టారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మంకీ పాక్స్ కొత్తది జబ్బు ఏమీ లేదు. ఫస్ట్ 1958లో ఈ జబ్బు ఫస్ట్ డిటెక్షన్ అయింది మంకీస్లో. సో దట్స్ వై ఫస్ట్ డిటెక్షన్ మంకీస్లో అయిపోయిన తర్వాత పేరు మంకీ పాక్స్ పడింది. అండ్ 1958 తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ దట్ 1970లో దట్ ఫ్రమ్ ఇట్ ఈస్ అ జూనోటిక్ డిజీజ్. జూనోటిక్ డిజీజ్ అంటే ఇట్ ఈస్ మోర్ ఇన్ ద ఫ్రమ్ అనిమల్స్ ద్వారా ఇది హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్మిషన్ చాలా ఈజీగా ఉన్నది. అండ్ మొన్ననే ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 1970 తర్వాత 2022లో ఇది మళ్ళీ వీ హ్యావ్ సీన్ దీస్ కేసెస్ ఆఫ్ మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్. అండ్ కొన్ని లాస్ట్ 3-4 months నుండి ఇది ఆఫ్రికా దేశంలో చూడాలి ద కేసెస్ ఆర్ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీగా డిస్కషన్ మెయిన్ కారణం ఏంటి ఇస్ బికాజ్ పాకిస్తాన్లో ఐ థింక్ దాదాపు 3 patients హ్యావ్ బిన్ ఫౌండ్ టు బి పాజిటివ్. అండ్ పాసిబిలిటీ మన ఇండియాలో హైదరాబాద్లో పాసిబిలిటీ ఉన్నది డెఫినెట్గా, బికాజ్ దట్స్ వై WHO హ్యాస్ పుట్ ద వర్డ్స్ కి సార్ ఇది గ్లోబల్ ఎమర్జెన్సీ అండ్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ నోయింగ్. లక్షణం అందరికి తెలుసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ తెలుసుకోవాలి. అండ్ ఐసోలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి డౌట్ అయితే వీ షుడ్ బి ఐసోలేటింగ్ అవర్ సెల్స్ అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి నోన్. అంటే మీరు ఇందాక చెప్పారు మంకీలో ఫైండ్ అవుట్ చేశారు, ఆ తర్వాత మనుషులకి సోకుతుంది అని అంటారు. అంటే ఏ విధంగా సోకుతుంది? అంటే గాలి ద్వారా, అంటే అవి దగ్గటము? ఓకే, బికాజ్ బ్యాక్గ్రౌండ్లో కోవిడ్ ఉన్నది. సో ఖచ్చితంగా వీ ఆల్ హ్యావ్ అన్ ఇష్యూస్. గాలి ద్వారా ట్రాన్స్ఫర్ పాసిబిలిటీ ఉందా? ఆన్సర్ ఈజ్ ఎస్, బట్ ఇది ఛాన్సెస్ ఇస్ తక్కువ. మోర్ ఛాన్సెస్ ఆర్ మోర్ బై స్కిన్, టచ్ టు టచ్. సే ఇఫ్ మెన్ టు మెన్ సెక్స్, బైసెక్షువల్ జనాలకి ఇది తొందరగా పెరుగుతుంది. బట్ సెక్స్ టైంలో కాండోమ్ యూస్ చేస్తే మీకు ఇది ట్రాన్స్మిషన్ ఉండదు, అట్లా లేదు. బికాస్ స్కిన్ టచ్తో కూడా ఈ జబ్బు వైరస్ ట్రాన్స్మిట్ కావచ్చు. సో ఇది ఇఫ్ ఎనీబడి హ్యాస్ నంబర్ 1 లక్షణం తెలుసుకోవాలి. సో మన దగ్గర హైదరాబాద్లో ఆర్ ఎనీవేర్ ఎల్స్ కొద్దిగా డౌట్ ఉంటే ఎట్లా చేయాలి, వాట్ ఈస్ ద పాసిబిలిటీ, హౌ డూ వీ మేక్ ద డయాగ్నోసిస్? లక్షణం ఫస్ట్ సిమ్టమ్స్ ఆర్ మామూలుగా ఫీవర్, దగ్గు, వాంతి, ఆయాసం, నీరసం, చాలా నీరసం. దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. కొన్ని రోజు తర్వాత అది గొడ్డ ఫామ్ అవుతుంది, వాట్ యూ కాల్ లింఫ్ నోడ్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత వీ గెట్ స్కిన్ లీజన్స్ వస్తున్నాయి. ఒక 5 days to 7 daysలో మ్యాక్యూల్స్, ఫ్లాట్ స్కిన్ లీజన్స్, దే కన్వర్ట్ ఇన్ టు పస్ట్యూల్స్. సో అది ఫ్లాట్ లీజన్ విల్ చేంజ్ ఇన్ టు దోస్ బబుల్ లాగా చిన్నగా బ్లిస్టర్ ఫామ్స్లో ఫుల్ బాడీలో, ముఖంలో, బ్యాక్లో, లేకపోతే జెనిటల్స్లో. బికాస్ స్ప్రెడ్కి దెర్ ఈస్ అ పాసిబిలిటీ త్రూ ద సెక్షువల్ ట్రాన్స్మిషన్లో పాసిబిలిటీ ఉన్నది. సో యూ కెన్ హ్యావ్ ఎ జెనిటల్ లీజన్ ఆర్ ఈవెన్ ఈనల్ లీజన్స్. నౌ వెన్ యూ హ్యావ్ సచ్ సిమ్టమ్స్ ఉంటేనే యూ విల్ హ్యావ్ టు ఆస్క్ డెఫినెట్గా, సార్ మీరు ఆఫ్రికా ఆర్ ఎక్కడైనా మీద ఎక్స్పోజర్ పాసిబిలిటీ ఉందా? హ్యావ్ యూ బీన్ టు సచ్ ప్లేసెస్? సో మొన్ననే లాస్ట్ మంత్ ఐ వాజ్ ఇన్ కీనియా. సో అక్కడ కూడా ద టైమ్ యూ టెల్ సార్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ కాంగో, దెన్ ద ఛాన్సెస్ ఆర్ హై. కాంగోలో వీ హ్యాడ్ చాలా పేషెంట్స్ ఉన్నాయి. 14,000 to 22,000 పేషెంట్స్లో ఒక దగ్గర 500 లేకపోతే 700 డెత్స్ అయిపోయింది ఆల్రెడీగా. దట్స్ వై ఇది కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అండ్ ఏదైనా సిమ్టమ్స్ ఉంటే, మీకు డౌట్ ఉంటే డాక్టర్ దగ్గర ముందుగా రండి
అండ్ ట్రీట్మెంట్ తీసుకోండి, అది ఇంపార్టెంట్. ఒకవేళ ఒక వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్లు తెలిస్తే ఆ వ్యక్తి పట్ల ఎలా నడుచుకోవాలి? అంటే ఆ వ్యక్తికి సోకిందనుకోండి, దాని లక్షణాలు ఎలాగో తెలుసుకున్న తర్వాత అతనితో ఐసోలేషన్ చేయాలా, లేకుంటే అతనితో ఏమైనా కలిసిమెలిసి భోజనం చేయవచ్చా? లేదు, ఐ థింక్ ఐసోలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ నైస్ క్వశ్చన్ మీరు అడిగారు రావు గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఈజ్ ఫస్ట్ మీకు డౌట్ ఉంటేనే ఇమ్మీడియట్గా ఐసోలేషన్ అట్ దిస్ టైం. ఓకే, అది డిటెక్షన్ కోసం కూడా ఓన్లీ ఐసీఎంఆర్ ల్యాబ్స్లో ఐ థింక్ 21 కానీ 31 ల్యాబ్స్లో దెర్ ఇస్ ది ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఈజీగా అవైలబిలిటీ లేదు అట్ దిస్ టైం. ఐఎమ్ వెరీ మచ్ షూర్ గవర్నమెంట్ విల్ కమ్ ఫార్వర్డ్, బట్ అట్ దిస్ టైం మనకి ఐసోలేషన్ ఏ మెయిన్. అండ్ మామూలుగా జబ్బు లాగా, మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్ లాగా దెర్ ఈస్ అ గుడ్ రికవరీ రేట్. సడన్గా మీకు బాగా ఇది స్కేర్ అయితే, సార్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆఫ్రికా, ఇప్పుడు నాకు కొద్దిగా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, భయం అట్లా ఉండకూడదు. ఫేటాలిటీ రేట్ అంటే ఈజ్ హౌ మెనీ పీపుల్ ఒకసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయింది, మంకీ పాక్స్ డయాగ్నోజ్ అయింది, వాట్ ఈస్ ద డెత్ పాసిబిలిటీ? యూజువలీ వీ సే 3 to 6%, maximum is 10%. సో 3 to 6 అంటే 100లో 3 people will die. సో దట్ డస్ నాట్ మీన్ కోవిడ్ లాగా కూడా ఒకసారి కంపేర్ చేయాలి. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ ప్యానిక్, మోర్ ఆఫ్ అ స్కేర్. అదే ఉండకూడదు. ఇఫ్ యూ హ్యావ్, అండ్ అదే కూడా మంకీ పాక్స్ ఇస్ సేమ్ లైక్ స్మాల్ పాక్స్ వేరియంట్. సో ఒకసారి చికెన్ పాక్స్ లేదు, స్మాల్ పాక్స్ వేరు ఉన్నది, చికెన్ పాక్స్ వేరే. స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఎనీబడి హూస్ బోర్న్ బిఫోర్ 1972, 1972 ముందు ఎనీబడి హూస్ బోర్న్ దే హ్యావ్ టేకెన్ స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్. దట్స్ వై పెద్దవాళ్ళకి ఈ జబ్బు వచ్చే పాసిబిలిటీస్ తక్కువ ఉన్నది. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ మోర్ విత్ ద యంగ్ పాపులేషన్. పిల్లలకి ఎప్పుడు జబ్బు డెత్ కూడా అయింది, దట్ ఈస్ ప్రైమర్లీ మోర్ ఫర్ ద చిల్డ్రన్. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది. బట్ దిస్ ఈస్ వెరీ మచ్ లైక్ వేరియోలా వైరస్ ఆర్ స్మాల్ పాక్స్ వైరస్. అండ్ వన్స్ హూ హ్యావ్ టేకెన్ ద వ్యాక్సిన్ అట్ దట్ పర్టికులర్ టైం వాళ్ళకి ఈ జబ్బుతో కూడా ప్రొటెక్షన్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్, ఇఫ్ మా వ్యూవర్స్ హూ హ్యావ్ టేకెన్ ద స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ విచ్ వాజ్ అవైలబుల్ 1972కు ముందు అవైలబిలిటీ ఉండే, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు. బట్ అగైన్ ఇండియాలో ఈ వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబిలిటీ లేదు, బయట ఉన్నది. సో దే ఆర్ షిఫ్టింగ్ ద హోల్ స్టాక్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ కాంగో అండ్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికాలో వెళ్తుంది ఇప్పుడు. సో ఇంకా అంటే రీసెంట్గా మీరు ఇటీవల కెన్యాలో కూడా మంకీ పాక్స్ పై జరిగిన సెమినార్లో పాల్గొని వచ్చారు కదా. ఎస్, ఏ దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి? మంకీ పాక్స్ విషయంలో ప్రపంచ దేశాల వైద్యుల నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉంది? టోటల్గా 100+ కంట్రీస్లో ఇది జబ్బు వచ్చినది. అండ్ ఇండియాలో కేసు రిపోర్ట్ ఏం కాలే, వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఎస్, డెఫినెట్గా డౌట్ ఉంటే ఐసోలేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పిరేటరీ ట్రాన్స్మిషన్ పాసిబిలిటీ ఉన్నది. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి సిమ్టమ్స్ ఉంటేనే, సే ఒక మాట చెప్పాలి, ఇప్పుడు హైదరాబాద్లో, ఆంధ్ర తెలంగాణలో ఇట్స్ ఫ్లూ సీజన్, డెంగ్యూ సీజన్. ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గునియా ప్లస్ ఈవెన్ మంకీ పాక్స్ సిమ్టమ్స్ ఆర్ కైండ్ ఆఫ్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఈ మంకీ పాక్స్లో ఒక వారం తర్వాత యూ విల్ గెట్ దోస్ వెసికల్స్ ఆర్ పస్ట్యూల్స్, అండ్ దెన్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. సో ఇఫ్ యూ హ్యావ్ అ సిమ్టమ్స్, ఈవెన్ ఫ్లూలో కూడా, డెంగ్యూలో కూడా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, రెస్ట్ తీసుకుంటే మంచిది. మీ బాడీ ఈస్ గోట్ బెస్ట్ డాక్టర్. మీ దగ్గర బెస్ట్ డాక్టర్ ఈజ్ యువర్ ఓన్ బాడీ. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో రెస్ట్తో ఫుల్ రికవరీ అవుతుంది. సో సిమ్టమ్స్ ఉంటేనే, డెంగ్యూ సిమ్టమ్స్ ఉంటే, ఫ్లూ సిమ్టమ్స్ ఉంటే, ఆర్ మంకీ పాక్స్ సిమ్టమ్స్ ఉంటే, మీకు డౌట్ ఉంటే రెస్ట్ అట్ హోమ్, ఐసోలేషన్ మంచిది. అండ్ డెఫినెట్గా రీచ్ యువర్ డాక్టర్ బిఫోర్ ఇట్ ఇస్ టూ లేట్. ఖచ్చితంగా మన హ్యూమన్ బాడీ అనేది ఒక మెడికల్ ప్లాంట్ లాంటిది. అబ్సల్యూట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్ సార్. మా దేవుడు క్రియేటర్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్. సే డాక్టర్స్ కూడా వీ జస్ట్ యూజ్ హిస్ హెల్ప్ ఓన్లీ. సో యువర్ బాడీ విల్ టేక్ కేర్ బెస్ట్. బికాస్ ఆబ్వియస్గా డిస్కషన్ ఈజ్ ఆల్వేస్ స్కేరీ అబౌట్ కోవిడ్లో కూడా ఐ హ్యావ్ ట్రీటెడ్ సో మెనీ పేషెంట్ ఆన్లైన్. సో ఒక లేడీకి 16 years old గర్ల్కి కోవిడ్ వచ్చింది అండ్ వీ హ్యాడ్ డిస్కషన్, అండ్ ద సింపుల్ ట్రీట్మెంట్ వాస్ పారాసిటమాల్, వైటమిన్ సి అండ్ మల్టీవిటమిన్. ఆన్ ఫోన్లో కూడా అమ్మ అడిగింది నాకు, సార్ మా పాపకి ఫుల్ రికవరీ అయింది, ఆ టైంకి కోవిడ్ పాజిటివ్ ఉండే ఇప్పుడు నెగిటివ్ అయింది, మీరు ఏం ట్యాబ్లెట్ ఇవ్వలే,
ఇప్పుడు ప్రాబ్లమ్ ఇస్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ కిల్లింగ్ ద పీపుల్. yes, Over, so she said overthinking also. overthinking, say మీకు మాకు ఏం పని లేదు, సో we keep googling. That is not good. Say 20 minutes of googling cannot be compared with 20 years experience of doctor. So అది చేయకూడదు. సో 4 hours గుర్తు పెట్టుకోవాలి. Number 1, rest. సో ఇఫ్ యూ హ్యావ్ దీస్ సిమ్టమ్స్, సో మీకు దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసం, వైరల్ ఫీవర్ ఉంటేనే నంబర్ 1 రెస్ట్ తీసుకోండి. ఎక్కడైనా వెళ్ళకూడదు, రెస్ట్ తీసుకోండి. నంబర్ 2 ఇస్ రీహైడ్రేషన్. మీకు బాడీలో ఏమవుతుంది, బీపీ, షుగర్ డౌన్ అవుతుంది. సో మంచి నీళ్ళు తాగాలి, ఫ్రూట్ జ్యూస్, టీ, కాఫీ, ఏదైనా తరల్ పదార్థం మీకు ఈజీగా దొరుకుతుంది, కొబ్బరి బోండా, అది తాగండి. సో దట్ హైడ్రేషన్ షుడ్ బి ఎనఫ్. రెస్ట్, రీహైడ్రేషన్. థర్డ్ ఈజ్ రిపోర్ట్స్. ఖచ్చితంగా యూ కెన్ హ్యావ్ డెంగ్యూ అండ్ మంకీ పాక్స్ ఇప్పుడు లేదు, మన ఇండియాలో లేవు. పాసిబిలిటీ ఇస్ దేర్, దట్ విల్ సీ లేటర్. బట్ ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గున్యాలో ద సిమ్టమ్స్ కెన్ బి టుగెదర్. సో ఓన్లీ రిపోర్ట్స్. మీకు డౌట్ ఉంటే ప్లీజ్ డూ ద బ్లడ్ టెస్ట్. రోజు తప్పచ్చి రోజు ఆల్టర్నేట్ డే బ్లడ్ టెస్ట్ చేయాలి ఫ్రమ్ డిఫరెంట్ ల్యాబ్స్, విచ్ విల్ బి గుడ్ ఫర్ యూ. సో రెస్ట్, hydration, reports, and reassurance. ఖచ్చితంగా go to your doctor. If by any chance he says admission, get admitted. చాలా patients who reach ICU or who die, they miss out in following doctor's advice. అది చేయకూడదు. బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్, కొన్ని మాకు కూడా ప్రైడ్ ఉన్నది, బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇండియన్ డాక్టర్స్, ఏషియన్ డాక్టర్స్, అండ్ గూగుల్ accepts it, whole world knows it. ఓన్లీ థింగ్ ఇస్ మన ఇండియన్స్కి మన కొద్దిగా నమ్మకం లేదు, అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఓవర్ ఇన్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో యూ డూ నాట్ రిక్వైర్ టు వరీ అబౌట్ ఇట్. జాగ్రత్త ఉండండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ర్యాషెస్, నో ప్రాబ్లమ్, రీచ్ అవుట్ టు ద డాక్టర్. Doctor will give you the right treatment, and there is as I have told you, 97%, 95% rate full recovery అవుతుంది. రెస్ట్ తీసుకోవాలి. సపోర్టివ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక మంకీ పాక్స్ నిర్ధారణకు సంబంధించి ఇండియాలో ఇప్పటివరకు ల్యాబ్లు లేవంటున్నారు. దీన్ని ఎలా చూడాలి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, మంకీ పాక్స్ సంబంధించి ల్యాబ్స్ ఇప్పటివరకు లేదని అంటున్నారు. ఒకవేళ వస్తే ఎలాంటి పరిస్థితి? ఖచ్చితంగా we believe that labs, NIV Pune is the main center points as per the government side, and ICMR lo 31 దగ్గర labs ఉన్నాయి, and they will be coordinating it. In anything which is a pandemic laga or health emergency laga untene, we have to always go through DMHO and all. అంటే గతంలో కరోనా టైంలో కూడా ilanti labs లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. See, this is a bit tough thing. ఏమవుతుంది, panic create అవుతుంది, and everybody will start doing it. We, as per the given information, మన దగ్గరే కేసు లేదు, and if there is anything comes up, definitely we will get the guidelines. So మనకి we are getting guidelines from government, and at this particular time the ICMR testing is available. So if we have the symptoms, as a patient with such symptoms, ఖచ్చితంగా we can approach to the appropriate authorities, and it will manage. So that should not, adi pedda problem ledu. So at this time what we need to understand is మీ ఛానల్ ద్వారా or like such program, right information చాలా important. So ఇప్పుడు మీకు 4 hours చెప్పాను. Now next thing which I would want my audience to understand is 4 eyes to stay away from hospital. Hospital లో మీకు ఏదైనా ప్రాబ్లం రాకూడదు అంటే 4 eyes. Number 1 eye is ఇన్సూరెన్స్. ఎవ్రీబడి అందరి దగ్గర ఖచ్చితంగా ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కదా. నెంబర్ 2 ఇస్ ఇన్ఫర్మేషన్. బీఆర్ కెన్ న్యూస్ లాగా వన్ ఆఫ్ ద బెస్ట్ రైట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉండాలి. ఫేక్ న్యూస్ ఉంటే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే, యూ విల్ బి ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. థర్డ్ థింగ్ ఇస్ ఇమ్యునైజేషన్. కరెక్ట్ వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ మీ డాక్టర్ సలహా ప్రకారంగా తీసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫోర్త్ ఐ ఇస్ ఇన్వెస్టిగేషన్. తెలుగులో చెప్పాలి అంటే డాక్టర్ దగ్గరే యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ అవసరమా. This is the only word which makes people reach ICU, or which is the main cause for the death. So anytime doctor is writing some test, sir avasarama, rape chuddama, now that creates a problem. Doctors are not magicians, they are scientific people. So మీ బాడీకి టచ్ చేస్తేనే we can write all the treatment, అట్లా ఉండదు.
ఖచ్చితంగా మై రైట్ అండ్ ద లెఫ్ట్ హ్యాండ్స్ ఆర్ టు బి ఇన్వెస్టిగేషన్ ద్వారానే ఐ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మీ బాడీ లోపల ఏం నడుస్తుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో ఈ ఎంపాక్స్ ఖచ్చితంగా లేదు ఈ టైంలో. బట్ డెంగ్యూ, ఫ్లూ, చికన్గున్యా ఈజ్ ఎగ్జిస్టింగ్ అట్ దిస్ టైమ్, మలేరియా ఈజ్ ఎగ్జిస్టింగ్, టైఫాయిడ్ ఇస్ దిస్ టైమ్. మీకు ఫీవర్ ఉంటే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంట్లో కూర్చోనండి, రెస్ట్ తీసుకోండి, రెస్ట్ ఫర్ 5 days to 1 week, అండ్ యువర్ బాడీ ఆటోమేటిక్గా విల్ హీల్ యూ. అది చాలా ఇంపార్టెంట్. సరే, అంటే ఇప్పుడు మన డాక్టర్ ఇప్పుడు కెన్యా దేశం వెళ్ళి వచ్చారు కదా మీరు. కెన్యా దేశానికి సంబంధించిన సరిహద్దు దేశాలు దాదాపు మోర్ దాన్ 10 countries అసలు మొత్తం బాగా స్ప్రెడ్ అయింది, మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అక్కడ తీసుకుంటున్న చర్యలు ఏంటి, దానికి WHO ఎలాంటి సహకారం అందిస్తున్నారు? ఐ థింక్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ కాన్షియస్, ప్లస్ సే దే అండర్స్టాండ్ ఇప్పుడు ఏమేం చేయాలి. సో ఎస్, సేమ్ థింగ్, కాంగో ఈజ్ అ మెయిన్ country where it spread, and Congo and Kenya is like Andhra Telangana, so pakkane that is there every day 1,000 people come and 1,000 people go. So Congo lo ee jabbu has taken a big form. Okay, almost I have told you number 14,000 to 25,000 patients have this positive, plus akkada there are 500 to 700 deaths kuda already they are having treatment. They have got the thing. Treatment emi ledu, that is honest ga ardham cheskovali. Like COVID, there is no treatment for this. Treatment is reaching out to the doctor early. Doctor dagare tondarga helli isolation lo manchi ఆహారం తీసుకోండి. Yes, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఇన్ఫెక్షన్ ఉంటే, high protein diet like egg whites or nariyal pani or kobar bonda, these things are very much needed. Specific treatment ki 90-95% అవసరమే ఉండదు. బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా, కరెక్ట్ డాక్టర్ ఒపీనియన్ ద్వారానే యూ విల్ బికమ్ బెటర్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కరోనా సమయంలో కొంత అలసత్వము, నిర్లక్ష్యం కూడా కనబడింది ప్రపంచ దేశాల్లో చూస్తే. సో కాబట్టి దేశంలో ఎస్పెషల్లీ ఇండియాలో, అంటే పెద్ద దేశం కాబట్టి దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా కూడా వచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యానిక్ ఉండకూడదు. అప్పుడు కూడా ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ ప్యానిక్, అండ్ అగైన్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అదే జరిగింది. ఇప్పుడు మామూలుగా డిజీజ్తోనే, డెంగ్యూతో అండ్ ఫ్లూతో, హార్ట్ అటాక్తో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్తో or hunger to people are dying more than with COVID or with mpox. So information overflow undakudu, and nothing to worry. I think we are developing country kapatti we have a body which is already got immunity unnadi. So I don't think panic avasaram untundi. Government as per their guidelines they will time prakaranga, as per the reports they get it from the scientific panel, they definitely will give the guidelines. ప్రస్తుతానికి ద నార్మల్ గైడ్లైన్స్ ప్రకారంగా సిమ్టమ్స్ ఉంటే ఐసోలేషన్ ముఖ్యం. ఎవరైనా ఎనీబడి ఈజ్ కాఫింగ్ ఆర్ మీకు కొద్దిగా దగ్గు ఉన్నది, ఖచ్చితంగా పుట్ దిస్ మాస్క్ యూజ్ చేయడం అదే మంచిది. మాస్క్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఫ్లూ ఆల్సో, అండ్ డెఫినెట్గా యూ షుడ్ రీచ్ అవుట్ టు ద డాక్టర్. శానిటైజర్ యూజ్ మొన్ననే ఐ థింక్ కోవిడ్ టైంలో బాగా యూజ్ ఉండే, ఇప్పుడు తక్కువ అయింది. ఐ థింక్ మళ్ళీ ఇఫ్ వీ స్టార్ట్ ఇట్ దట్ విల్ బి గుడ్. సో రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ అది మంచిగా కడుక్కోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి సిమ్టమ్స్ ఉంటేనే వాళ్ళ దగ్గర దూరం ఉండండి. సో మామూలుగా ఇంకోటి మాట మీ ద్వారా చెప్పాలి ఈజ్ డోంట్ రష్ టువర్డ్స్ హాస్పిటల్. వీ హ్యావ్ అది బయట ప్రదేశాల్లో ఏముండదు. ఇండియాలో సంబడీ ఈజ్ అడ్మిటెడ్, ద హోల్ ఫ్యామిలీ గోస్ టు సీ హిమ్, అది ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ ఆశీష్ గారు. మొత్తానికి స్టూడియోకి వచ్చేసి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. లేకుంటే ఒక భయానకమైన పరిస్థితి కూడా, అంటే గతంలో కూడా మనం ఇది చూసాం కరోనా విషయంలో. మంకీ పాక్స్ కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాకూడదని చెప్పేసి మనం అందరం కూడా ఆశిస్తాం. ఇక వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక చూశారు కదా, మొత్తానికైతే రెస్ట్, రీహైడ్రేషన్, రిపోర్ట్స్ అండ్ రీఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగనే ప్రతి ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు డిబేట్లో స్పెషల్ టాపిక్.